మళ్ళీ సినిమాకి వచ్చేస్తే ప్రమోషన్స్ పరంగా ఆర్జీవి గారు జై జగన్ అంటున్నారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారిని కలవడం లేదా కలిసే అవకాశం దొరకడం తెలీదండి. అంటే మీకేమైనా అనిపించింది సినిమాని ఇంత పొలిటిసైజ్ అయిపోతుంది, యాజ్ అన్ యాక్టర్గా ఎక్కువగా పొలిటికల్ సర్క్యూట్స్ నుంచి చూస్తున్నారు అని చెప్పేసి ఏమన్నా చిన్న ఫీలింగ్? ఏమో అండి, నాకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి నాకు ఒకటేసారి బ్రేక్ వచ్చింది, నేను ఎలివేట్ అవుతున్నా. ఇప్పుడు ఇప్పుడు యాక్టర్స్కి ఎప్పుడు ఎలివేషన్ కోరుకుంటారు కదా, నాకు అంటే ఇలా దొరికింది ఎలివేషన్. అదే అంతే అండి, ఎక్కడ కూడా ఒక వరి అనేది రావడం లేదు. ఇంకోటి మళ్ళీ ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా అని చెప్పేసి, సేమ్ టీమ్ ఆఫ్ లక్ష్మీ ఎన్టీఆర్. మళ్ళీ అందులో ఏమన్నా తెలియదండి. ఇంకా ఆయన అంటే అసలు ఏ స్క్రిప్ట్లు ఉంటాయి ఏంటనేది మాకు కూడా తెలియదు, ఆయన ఫైనల్ చేసుకుంటేనే. అంటే ఆయన అప్పట్లో దేవినేని నెహ్రూ, తర్వాత చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇచ్చేస్తారా మీకు, మీరే సేమ్ అయిపోండి అని చెప్పేసి? తెలియదండి. ఈ ప్రమోషన్స్లో కూడా ఆయన శ్రీతేజ్ ఇస్ బ్యాక్ స్టాబింగ్ అని పెడుతూ వచ్చారు. ఆయన మీరు చూసారు లేదు? నేను ఏమన్నా అన్నారు ఎన్నిసార్లు నాకు ఇది నేను బ్యాక్ స్టాబింగ్ ఏంటి అన్నారా? ఆయన ప్రమోట్ చేశారు కదా, నా పేరు వెళ్తుంది కదా అంతే. డిజిటల్ ప్రమోషన్లో ఇప్పుడు ఆ శ్రీతేజ్ అనే పేరు అందరిలోకి వెళ్ళడానికి ఆయన అది ఎప్పుడు సక్సెస్ మీట్ అయిన తర్వాత ఫోటో దిగుతుంటే నేను కరెక్ట్గా వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అవ్వగానే ఆయన అది ట్వీట్ చేశారు సరదాగా, చిల్లింగ్ ట్వీట్స్ అండి అంతే, సరదాగా. ఆయన ఎలా ఉంటారండి సెట్స్ మీద? చాలా సరదాగా ఉంటారు, ఏముండదంటే కూల్గా జరిగిపోతుంటుందండి. వర్క్ మోడ్లోనే ఉంటారు, వర్క్ మోడ్లోనే ఉంటారు. ఇంటర్వ్యూ ఈజ్ డిఫరెంట్, ఆన్ సెట్స్ ఈజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ప్రెషర్ చేస్తారా, రావట్లేదు చేయాలి ఇంకా అట్లా? ప్రెషర్ చేయరండి, ఇప్పుడు అసలు ప్రెషర్ చేయటం అంటూ ఉండదు. కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఎందుకు చేసామని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసి మనం ఒకటి ఇస్తాం కదా, అందులో మనం చెప్పేదాన్ని బట్టి మన థింకింగ్ లెవెల్ ఏంటనేది ఆయన అర్థం చేసుకుంటారు. మనం ఇచ్చే ఆన్సర్ కరెక్ట్గా ఉందని అంటే ఏ లెవెల్లో ఉందో, ఇతనికి ఇలా చెప్తే సరిపోద్ది, కరెక్ట్గా ఆ లెవెల్లో ఆయన చెప్తారు, ఫినిష్ అయిపోతుంది. సో బాగా ఇంటరాక్షన్ అనేది గట్టిగా ఉంటుంది యాక్టర్స్. మీకు ఏమన్నా చిన్నపాటు ఏమైనా అప్రెన్షన్స్ ఏమైనా అనిపించింది ఆయనతో మళ్ళీ మాట్లాడినప్పుడు? అంటే కొంచెం భయం లాగా, అంటే నేను చెప్తా ఆయన ఏమని అనుకుంటారా, నాకు ఎలా చెప్తారా, ఎందుకంటే అక్కడి నుంచి ప్రైజ్ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అలాంటిది నెక్స్ట్? లేదండి, లేదు. నేను కరెక్ట్గా సినిమా నన్ను ఓకే చేసుకుని ఫోటోషూట్ అంతా అయిన తర్వాత నేను బాంబే 17th 18th ఫైనల్ అయ్యి షూటింగ్ కమిట్ అయిన తర్వాత నన్ను ఒకసారి బాంబేలో ఆఫీస్కి పిలిపించి నాతో కరెక్ట్గా 10 నిమిషాలు ఆయన మాట్లాడింది. ఆయన సినిమా గురించి ఆయన నాకు చెప్పింది, నేను మాట్లాడింది ఆయనతో 10 నిమిషాలు అంతే. ఇంక తర్వాత ఎప్పుడు ఆయన నాతో అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఎక్కడా కూడా రాలేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోతుంది అది, నేను 100% ఇచ్చేస్తున్నాను. 100% ఆ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే మీకు లుక్ కానీ, వాకింగ్ కానీ, నేను ఏదైనా ఒకవేళ వాకింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకోండి, ఆ వీడియో తీసి నేను ఆయనకి పంపించేస్తాను. ఆయన చూసి అసలు నన్ను అడిగారు. నేను ఒక వీడియో అలాగే అంటే మార్నింగే వచ్చాను సెట్కి, వచ్చి నేను అంతా రెడీ అయిపోయాను. కానీ అనుకోకుండా సీన్ పేపర్స్ ఏవో మారడం వల్ల ఎన్టీఆర్ గారి సీన్ ముందు పడి నా సీన్స్ వెనక పడి నాకు గ్యాప్ ఉంది. నాకు దాదాపు ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఉంది. గ్యాప్లో సరే ఏం చేద్దాం అనుకుని నేను సరే వాకింగ్ ప్రాక్టీస్ చేసుకొని చూద్దాం అని చెప్పి నేను ఆ గ్యాప్లో నా ఫ్రెండ్తో వీడియో కరెక్ట్గా సెల్అవుట్లోంచి వస్తున్నట్టుగా అలా వీడియో నేనే షూట్ చేసుకుని 100% అది నాకే షాక్ అయ్యా, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట అది వాకింగ్ స్టైల్ కానీ, గెస్టర్స్ కానీ. అది ఇమీడియట్ ఆర్జీవి గారికి పంపిస్తే ఆయన నన్ను అడిగారు, ట్విట్టర్లో పోస్ట్ చేసుకోమంటావా నన్ను అని. ఇలాంటివి ఉంటే ఇలా అడుగుతూ ఉంటే అసలు అడగాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు ఫ్యాన్స్ అయిపోతాం ఒకరికి అని అంటే ఇలాంటివే. Like and subscribe Eagle Media Works.